కార్తీక్ లే. తాగు. ఇదే సచ్చిదానంద కుమారస్వాముల వారి ఆశ్రమం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదూ. సరేరా, నీ సమస్యలన్నీ చెప్పుకుంటే అంతే ప్రశాంతమైన పరిష్కారం దొరుకుతుంది. ఎన్నేళ్లుగా ఉంది ఈ ఆశ్రమం? నాకు తెలిసి ఈ ఆశ్రమం కొన్నేళ్లుగా ఉంది. స్వామీజీ ఇక్కడే ఉంటారు. రా. నమస్కారం స్వామీజీ. శుభమస్తు. కూర్చో. స్వామీజీ, తను నా స్నేహితురాలు రాజేశ్వరి. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. సమస్యలు వచ్చినప్పుడు అందరూ భగవంతుని మీద నమ్మకం ఉంచాలి. నీ సమస్య ఏంటి? ఓ 4 రోజులు సంతోషంగా ఉందామని మేం మా ఎస్టేట్కి వచ్చాం. ఇంట్లో ఏవో ఆటంకాలు. ఏమైంది? మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా ఉంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎవరూ నమ్మడం లేదు. అందర్నీ కాపాడే ఈశ్వరుడుండగా చింతించాల్సిన అవసరం లేదు. స్వామీజీ, మీరే స్వయంగా వచ్చి ఆ ఇంట్లో వాస్తులోపం ఇంకేదైనా దోషం ఉందో చూసి చెప్పాలి. సరే, అలాగే వస్తాను. మొత్తానికి మంచి జరిగితే చాలు. ఒక పూజ చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే స్వామీజీ. వస్తాం స్వామీజీ. మంచిది. వస్తాం శుభం స్వామీజీ. కలుగును గాక. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పూజకంతా సిద్ధం చేశారా? సిద్ధం స్వామీజీ. రండి రండి రండి. ఆ తాయెత్తు నీకెవరిచ్చారు? ఇదా? ఈ ఎస్టేట్లో ఉండే వాచ్మెన్ కట్టాడు. వాచ్మెన్ కట్టాడా? నేను వాడి రక్షణ కోసం కడితే వాడు నీకు కట్టాడా? ఓం నమ శివాయ. పూజకి పాలు కావాలి. నందిని, కొంచెం పాలు తీసుకునిరా. ఓకే అక్క. ఓం కాలభైరవేశ్వరాయ నమః. హే కార్తిక్, నువ్వెందుకు బయటకు వెళ్ళావు? రా లోపలికి. ఓకే ఓకే, వస్తానుండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎలాంటి అనుభూతి కలిగినా ఈ ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. కార్తిక్, కార్తిక్,
చూడండి, ఈ ఇంట్లో అదృశ్యమైన ఆత్మ ఉందని రుజువైంది. రాబోయే అమావాస్య నాడు ఆ అదృశ్య ఆత్మకి ఒక హోమం చేసి దానికి విముక్తి కలిగిస్తాను. అంతవరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? నేను లేనప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది. చిన్నమ్మి, కొంచెం తమాయించుకో. ఎలా తమాయించుకోమంటారు పెదబాబు? ఆయన రక్తం కక్కుతూ చనిపోవడం కళ్ళారా చూశాను. అదెలా మర్చిపోమంటారు? మీరే చెప్పండి. ఆ స్వామీజీని ఎవరు పిలిపించారో కాస్త చెప్తారా? ఆంజనేయుల్ని వాడే ఏదో చేసుండాలి. మీరు నమ్మరని నాకు తెలుసండి. ఆ స్వామీజీ చాలా మంచివారు, ఎవరికి హాని తలపెట్టరు. ఆంజనేయులు చనిపోవడానికి ఆ దెయ్యమే కారణం. తెలుసా మీకు? షడప్! మాటంటే ఎందుకే దెయ్యం దెయ్యని బుర్ర మొత్తుకుంటున్నావు? ఆ దెయ్యం ఎక్కడుందో ఒకసారి చూపించు, నేను చూస్తాను. పెదబాబు, అమ్మగారు చెప్పేది నిజమే. ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. చిన్నమ్మి, అన్నయ్య, ఈ ఇంట్లో దయ్యం ఉందన్నయ్య. నేను నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. ఆ రోజు ఆంజనేయులు లేకపోయింటే ఈ రోజు నువ్వు నన్ను చూసుండేవాడివి కావు. ఏమంటున్నావురా? తను చెప్పేది నిజమే బావా. ఆ దయ్యం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా టార్చర్ పెట్టింది. ముఖ్యంగా అక్కని బాగా ఇబ్బంది పెట్టింది. ఆయన ఎవరిని నమ్మరు నందిని. మనమందరం అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే ఆ దెయ్యం ఇంకా ఎవరెవరిని చంపుతుందో. ప్లీజ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి, ప్లీజ్. అవును పెదబాబు, ఇక్కడుండే ప్రతి క్షణం ఆయన్ని మర్చిపోలేక చిత్రవద అనుభవిస్తున్నాను. ఆయనే ఇంట్లో లేనప్పుడు ఇక నాకిక్కడ ఏం పని చెప్పండి? దయచేసి నన్ను పంపించేయండి పెదబాబు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చిన్నమ్మి, నువ్వెక్కడికి వెళ్ళకలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించండి అయ్యగారు, నేను వెళ్ళిపోతాను. సరే చిన్నమ్మి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. బావా, వీలైనంత త్వరగా మనము హైదరాబాద్ వెళ్ళిపోదాం బావా. అవునన్నయ్య, లెట్ us go from here. ప్లీజ్ ప్లీజ్ అండి, వెళ్ళిపోదాం. ప్లీజ్ బావా. అలాగే, రేపే వెళ్ళిపోదాం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తుంది? నందిని, 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 హే నందిని, హే నందిని, 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 నందిని. నందిని! ఏమైందన్నయ్య? ఇక్కడికొచ్చాక ఆంజనేయుల్ని నందినిని పోగొట్టుకున్నాం. మనమేం పాపం చేశామండి? మనం ఎవరికి చెడు చేయలేదు. ఎవరేం తప్పు చేశారు? ఈ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది.
స్వామీజీ గారు చెప్పారు ఈ ఇంట్లో ఏదో అదృశ్య ఆత్మ ఉందని. దానికి మనకి సంబంధం ఏంటి? అదెందుకని మనల్ని పీడిస్తోంది? దీనికంతటికీ కారణం నేనే. మీరా?